హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాణి. ఈరోజు మీ ముందు రావడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి డేట్స్ అనేవి మనకి ఎప్పుడు అనేటువంటి వాటి మీద ఎక్కువగా అందరూ కూడా సంకేతంలో ఉన్నారు. ఓకే, ఈ విషయము గత 1 మంత్ నుంచి కూడా మనకి అందరికీ కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కానీ దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ చాలామంది అసలు సబ్జెక్ట్ అనేది మర్చిపోతున్నారు. ఓకే, ఈ విషయం మీద మీకు ఇక ఈ 2-3 మినిట్స్ తర్వాత చెప్తా. ఇప్పుడు మాత్రం మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఓకే, మనకి ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించినటువంటి సెకండ్ పేపర్లో ఓకే 75 మార్కులకు గాను ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఒకటి ఉంది. దానికి సంబంధించి ఈరోజు మనకి కరెంట్ అప్డేట్ అనేది చూద్దాం. ఏంటి అనుకున్నట్లయితే, మన భారతదేశం నుంచి శుభాంశు శుక్లా గారు మనకి ఇక నాసా వారు ఓకే తలపెట్టినటువంటి ఇక ఇంటర్నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్కి ఎంపిక కావడం అనేది జరిగిందండి. ఓకే, ఇతన్ని ఎంపిక చేయడం జరిగింది, శుభాంశు శుక్లా గారిని. ఓకే, ఈ యొక్క నాసా వారు ఈ యొక్క ప్రాజెక్ట్ని ఏ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి అనుకున్నట్లయితే, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇస్రో, అదేవిధంగా నాసా వారు, అంతేకాకుండా మన భారతదేశంలో సంబంధించినటువంటి మానవ సహిత అంతరిక్ష వ్యోమనౌక కేంద్రం, దీన్నే మనం హ్యూమనాయిడ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అని అంటారు. ఓకే, ఈ యొక్క 3 సంస్థలు దీంతో పాటుగా అమెరికాకు సంబంధించినటువంటి ఆక్సియం స్పేస్ సెంటర్ ఏదైతే ఉంటుందో, ఈ సంస్థలతో కలిసి ఈ యొక్క మానవ సహిత అంతరిక్ష యాత్ర అనేది జరగనుందండి. అయితే హిమాంశు శుక్లా గారు ఒకవేళ వెళ్ళడానికి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, అతని ఆధ్వర్యంలో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే మనకి ఇది ఎందుకు ప్రాముఖ్యత గాంచింది అనుకున్నట్లయితే, ఇక్కడ మనకి శుభాంశు శుక్లా గారితో పాటుగా ఇంకా 3 పైలట్స్ కూడా మనకి ఇందులో మన గగన్యాన్లో నిర్ణయించడం అనేది జరిగింది. గగన్యాన్లో ఎవరైతే ఉన్నారో అందులో ఒకరుగా ఇక శుభాంశు శుక్లా గారు కూడా ఉన్నారండి. కాబట్టి ఇందులో ప్రధానంగా మనం గగన్యాన్తో మిక్స్ కలుపుకోవాలి. అంటే గగన్యాన్ యొక్క ఉద్దేశం ఏంటి? అంతరిక్ష కేంద్రంలోకి ఇక్కడ 400 మన భూమి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే 400 కిలోమీటర్ల పైకి తీసుకువెళ్ళి అక్కడ నుంచి కూడా మళ్ళీ మనకి ఈ సముద్ర ఉపరితలం మీదకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గగన్యాన్ని రూపొందించాలని చెప్పేసి ప్రధానంగా కోరుకుంటున్నాను అనమాట. ఓకే, ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో భాగంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది మొత్తం కూడా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 8,352 కిలోమీటర్ల పరిధిని ఎప్పుడు మనకి 2015 యాజ్ పర్ జీవో నెంబర్ 207 ప్రకారం అప్పట్లో నిర్ణయించినటువంటి ఇంత పరిధిని మన ఈ ముఖ్యమంత్రి గారు వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం అనేది జరిగిందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సిఆర్డిఏ పరిధి ఎంత అని అడుగుతారు. ఓకే, సింపుల్గా క్వశ్చన్. అది ఎంత అంటే 8,352 కిలోమీటర్లు అండి, స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే, ఎకానమీ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జూలై మంత్ సంబంధించినటువంటి జిఎస్టీ వసూళ్లు, మన భారతదేశంలో జూలై మంత్ సంబంధించిన జిఎస్టీ వసూలు చూసుకున్నట్లయితే 3,346 కోట్లుగా ఉందండి. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 7% తక్కువగానే ఉన్నదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇది మనకు ఎకానమీ. అంతేవిధంగా కాకుండా ఇంకా గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఉంది అనుకున్నట్లయితే, కొన్ని సూచికలు అంటే కేంద్ర శిశు సంరక్షణ మంత్రివర్యులైనటువంటి అన్నపూర్ణాదేవి గారు ఇచ్చినటువంటి నిన్న పార్లమెంట్లో తెలిపిన వాటి ప్రకారం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు అనేవి భారతదేశంలో ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగిందండి. కర్ణాటక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 215 జరుగుతున్నాయండి. దాని తర్వాత అస్సాం, అదేవిధంగా
మూడో ప్లేస్లో తమిళనాడు ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్లీ 26 మాత్రమే బాల్య వివాహాలు జరిగాయి అని చెప్పేసి మాత్రం చెప్పడం అనేది జరిగిందండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఇక ఆగస్ట్ ఫస్ట్ వీక్ ప్రాధాన్యత ఏంటి అని అనుకున్నట్లయితే ప్రపంచ తల్లిపాల వారోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది వ్యాధి నిరోధకత అనేటువంటి టాపిక్లో మనకి వచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. ఓకే, ప్రపంచ తల్లిపాల వారోత్సవం ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇక్కడ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అనమాట. ఓకే, ఇది మనకు ఇదంతా కూడా మనకి సబ్జెక్ట్ ప్రకారం వెళ్తాయి. ఇక మనకి మెయిన్ పాయింట్లకు వెళ్దాం. ఇక్కడ మీకు తమ్నైల్లో చూపించినట్టు ఒక పేపర్ కటింగ్ పెట్టాను. అది ఏంటి అనుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ ఎర్రన్న పుస్తక సాయం అనేటువంటి వాటిలో చూసుకున్నట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో 100 రోజులకు గాను కోచింగ్ ఇవ్వనున్నారనమాట మెయిన్స్కి. ఈ కోచింగ్ అనేది దేనికి సంకేతం? 100 రోజుల శిక్షణ అంటే ఇది మనం చూసుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు చేసేటటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మనం ఎప్పుడు ఈ యొక్క గ్రూప్ 2 ఉండవచ్చును అనేటువంటి వాటిని నేనైతే మీకు గ్రూప్ 2 మెయిన్స్ గురించి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇంత ముందు కూడా చెప్పాను, చాలా వరకు కూడా ఇది నెక్స్ట్ ఇయర్ అనే మీరు అంటున్నారు. కానీ ఇక్కడ మనకి 100 రోజుల శిక్షణ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. నిన్న మొదలైంది ఈ శిక్షణ. అంటే మనకి ఆగస్టు 1న జరిగినటువంటి మొన్న ఆగస్ట్ 1 నుంచి చూసుకున్నట్లయితే సెప్టెంబర్, అక్టోబర్, ఓకే, అక్టోబర్ ఎండింగ్ కల్లా 30 days అవుతుంది. మళ్ళీ నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా మనకి 100 రోజులు అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ 100 రోజుల శిక్షణ అనేది స్టార్ట్ చేశారన్నమాట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, అక్కడి నుంచి వారు ఎగ్జామ్స్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అది మనకి నవంబర్ ఎండింగ్లో కానీ లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ అని మీకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను. కాబట్టి ఎటువంటి లేట్ కూడా చేయకుండా మీరు అందరూ కూడా మనమంతా కూడా బాగా ప్రిపేర్ అయ్యి, ఓకే, ఎక్కడ కూడా అలసత్వం వహించకుండా ఈ ఫిబ్రవరిలో, జనవరిలో, నెక్స్ట్ ఇయర్ మార్చ్లో ఇవన్నీ కూడా మర్చిపోండి. ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ కన్ఫర్మ్ అయినటువంటి సూచనలు మాత్రం మనకు మెండుగా కనిపిస్తున్నాయి. మీకు ఈ యొక్క ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క యాప్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతేకాకుండా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా కరెంట్ ఎకానమీ సంబంధించి నేనే క్లాసెస్ తీసుకుంటాను. ఇంకొకటి మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ కోర్స్ కూడా మన యొక్క యాప్లో అవైలబుల్ ఉన్నాయండి. మీకు డిస్క్రిప్షన్లో మన యొక్క లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇందులో మీకు ఎవరికైనా సరే ఎటువంటి సందేహాలు ఉన్నా సరే, ఎటువంటి ఫీజు రిడక్షన్స్ ఏమైనా కావాల్సి చూసినట్లయితే, సరే ఇలా మేము కొద్దిగా కష్టంలో ఉన్నాం, ఎందుకంటే కూడా ఎక్కువగా కట్టుకోలేము సార్ అని అనుకున్నట్లయితే నా నెంబర్ 9160005507 ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకు కంపల్సరీగా కూడా హెల్ప్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయండి ఫస్ట్, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.